శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తెలుగు మాట్లాడే వాళ్ళే కాకుండా తమిళము, కేరళం, అలాగే కన్నడ భాషీయులకే కాకుండా యావత్ భారతదేశంలోని ప్రతి హిందువుకు పవిత్రమైనటువంటి ఆరాధ్య దైవం. అటువంటి ఏడుకొండల వాడికి సమర్పించే నైవేద్యం ఆవు మాంసం, ఆవు కొవ్వుతో చేసినటువంటి, పశువుల కొవ్వుతో చేసినటువంటి పదార్థంతో ప్రసాదాలు తయారు చేయడం, లడ్డూలు తయారు చేయడం, అది వాస్తవమేనని పరిశోధనలో తేలడం, ఇది హిందువులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధార్మికులకు తీరని అవమానం. 1857 పోరాటానికి ముందు ఆంగ్లేయులు కూడా ఇదే విధంగా ఆవు కొవ్వుతో చేసిన తూటాలను ఉపయోగించమంటే యావత్ భారతదేశం ఎదురు తిరిగింది. ఈరోజు అదే పద్ధతుల్లో ఆంగ్ల మానసపుత్రుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తక్కువ ధరకు లభిస్తుందని ఇప్పుడు చెప్తున్నప్పటికీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అవమానంగా భావిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలకు ఉపయోగించినటువంటి పశువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలను తయారు చేయడం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దుర్మార్గమైన ప్రక్రియగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది. ఇటువంటి ఈ దుర్మార్గాన్ని నిర్వహించినటువంటి, దుర్మార్గానికి పాల్పడ్డటువంటి ప్రతి వ్యక్తిని వెతికి శిక్షించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక బాధ్యత. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది క్షమార్హం కానటువంటి, క్షమించరానటువంటి నేరం చేశారు. అలాగే ఈయన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏడుకొండల్ని ఇతరులకు పంచిపెట్టి 2 కొండలుగా మార్చడం కోసం జీవో తీసుకొచ్చాడు. ఇలా రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి తీవ్రమైనటువంటి యొక్క అన్యాయానికి, హిందూ సమాజానికి తీవ్రమైనటువంటి ఒక ద్రోహానికి తలపడ్డారు. ఇది క్షమించరాని నేరం. దీనికి ప్రాయశ్చిత్తం జరుపుకోవాల్సిందే. 1857 పోరాటానికి మంగల్ పాండే తన ఆయుధాన్ని ఎత్తినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు తన గళాన్నెత్తాలి. ప్రతి హైందవుడు ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ఫా కంపెనీ మాత్రమే కాదు, తమిళనాడులో ఉన్నటువంటి మురుగన్ ఆలయాలకు సరఫరా చేసే ఆర్కే గ్రూప్స్ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. వీళ్ళ దుర్మార్గపు చేష్టలను కూడా దర్యాప్తు చేసి అందరినీ జైలుకు పంపించాలి. కఠినమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా ప్రభుత్వాల చేతుల్లో ఆలయాలు ఈ రకంగా తప్పుడు పద్ధతులకు సంపాదన కేంద్రాలుగా, అట్లాగే రాజకీయ పరంగా నిరుద్యోగులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ధార్మిక సమాజం, స్వామీజీలు, సాధువులు, హిందూ సమాజం, యువకులు ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గాన్ని సహించటం లేదు. కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేవాలయాలను ప్రభుత్వం యొక్క చేతుల నుండి విడిపించడం కోసం వెంటనే జీవో జారీ చేయాలి.
అది అమలు పరచాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. మొత్తం దక్షిణ భారతానికి సంబంధించిన ప్రతి వాళ్ళకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, మా తమిళనాడు సంబంధించినటువంటి ప్రతి భక్తుడికి సంబంధం కలిగినటువంటిది. కేరళకు సంబంధించిన, కర్ణాటకకు సంబంధించిన, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ రకంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశం కనుక కేంద్ర ప్రభుత్వం త్వరలో తమ యొక్క ప్రభుత్వం యొక్క చేతిలో ఉన్నటువంటి ఆలయాలను విముక్తం చేయాలి. అది తిరుపతి అయితేమి, హంపిలో ఉన్నటువంటి హజరా రామ మందిరం అయితేమి, ప్రతి ఆలయాన్ని విముక్తం చేయాల్సిందే. దేవాలయాల యొక్క నిర్వహణ సరి అయిన పద్ధతిలో జరగటం లేదు, ఆలయ భూములకు రక్షణ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజం కళ్ళు మూసుకొని కూర్చోదు. ఈ రకంగా తీవ్రమైనటువంటి యొక్క బాధలో ఉన్నటువంటి యొక్క హిందూ సమాజం చేసే ప్రతి చర్యకు ఈ యొక్క హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా విముక్తం చేయాలనేటువంటి యొక్క నినాదాన్ని ఈరోజు ప్రతి యువకుడు, ప్రతి భక్తుడు నినదిస్తున్నాడు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ వెంటనే దేవాలయాలను విముక్తం చేసేటువంటి ఒక జీవో జారీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. జై శ్రీరామ్. నమస్తే.